మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు సామెతల గ్రంథము 3వ అధ్యాయం 6వ వచనం. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏం మొదలుపెట్టినా నష్టమే కలుగుతుందా? ఏ మార్గంలో వెళ్ళినా కష్టాలే వస్తున్నాయా? ఏం చేయాలో దిక్కుదలేని పరిస్థితులలో జీవిస్తూ ఉంటున్నావా? అయితే నువ్వు పొరపాటు చేస్తున్నావు ఎక్కడో. అది తెలుసుకుంటే సరైపోతుంది అంతా. అదేంటో తెలుసా? నీ ప్రవర్తనలో కొన్ని చోట్ల మాత్రమే దేవునికి అధికారం ఇస్తున్నావు, పరిపూర్ణంగా ఇవ్వడం లేదు. అయితే దేవుడు ఏమంటున్నాడంటే, నీ ప్రవర్తన అంతటి యందు ఆయనకు అధికారం ఇచ్చు, దేవుడు నీ త్రోవలను సరళం చేస్తానంటున్నాడు. ఆమేన్. దేవుని బిడ్డలారా, నీ ప్రవర్తన అంతటి యందు ఆయనకు అధికారం ఇచ్చి చూడు. నీవు అనుకోని రీతిగా, నీవు ఊహించని రీతిగా నీ జీవితంలో మేలులు, ఆశీర్వాదములు, ఆశ్చర్యకరములు, అద్భుతకరములు దేవుడు చేసి చూపిస్తాడు. ఆమేన్. దేవుడి మాటలను నా జీవితంలో నెరవేర్చునుగాక. ప్రార్థించుకుందాం. దేవా, మీకు వందనాలు, స్తోత్రాలయ్యా. మా జీవితంలో ఇంకా నీకు ఎక్కడ చోటు ఇవ్వకోకుండా ఉంటున్నామో, ఎక్కడ అధికారం ఇవ్వకోకుండా బ్రతుకుతున్నామో మమ్మల్ని క్షమించండి. ఇక నుంచి మా ప్రవర్తన అంతటి యందు నీకు అధికారం ఇస్తున్నామయ్యా. మా త్రోవలను నీవే దగ్గరుండి సరళం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.